ఫస్ట్ ఈ చికెన్ రెసిపీ కోసం ఆనియన్స్ చాలా సన్నగా ఇవ్వండి, ఇలా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ శుభ్రంగా చికెన్ ని క్లీన్ చేసుకుని ఒక 2-3 టైమ్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా కోసం అని చెప్పేసి గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, అలాగే అల్లము వెల్లుల్లి వేసేసి పేస్ట్ లా చేసేసుకొని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి చికెన్ లో. అలాగే వాటితో పాటు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు మీకు నచ్చిన విధంగా, అంటే మామూలుగా మేము 1/2 టేబుల్ స్పూన్ వేసాము, 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఏమో పసుపు, ఉప్పు సరిపడినంత, అంటే 1.5 టేబుల్ స్పూన్ వేసాం మేము. సో వేసేసి దీన్ని కొంచెం కలిపేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. అప్ టు ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి, లేదా బయట పెట్టుకున్నా పర్లేదు, మూత క్లోజ్ చేసేసి. సో ఈలోపు ఇది కొంచెం ఇదంతా మిక్స్ అయ్యే వరకు, కొంచెం ఈ మసాలా అంతా చికెన్ లోకి వెళ్లే లోపు ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకుని ఉంచుకోండి. ఆనియన్స్ షేప్ యోవిష్ అనమాట, మేము స్లైసెస్ గా కట్ చేసాము, బాగుంటుందని చెప్పేసి. అలాగే చిల్లీస్ మీ కారానికి సరిపడా, అంటే మీరు ఎక్కువ కారం తింటే కనుక కొంచెం ఎక్కువ చిల్లీస్ కట్ చేసుకోండి. మేము ఒక 3 కట్ చేసుకుంటున్నాము. ఎలాగో మనం చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. చూసారా ఈ షేప్? ఇలా కట్ చేసుకోవాలని ఏం లేదు, నార్మల్ గా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని, మేము పాన్లోనే చేసుకుందాం, ఈజీగా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. యావిష్ మీరు కుక్కర్లో చేసుకున్నా పర్లేదు. ఆయిల్ అంటే చాలా తక్కువ యూజ్ చేస్తూ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాము. కొంచెం ఆయిల్ కాగాక వెయిట్ చేయండి, లోపు సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందుకు పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 to 1.5 minutes అలాగా పచ్చిమిర్చిని వేయనివ్వండి. ఆయిల్ మేము చాలా తక్కువ వాడతాం, సో అందుకని మాకు సరిపోతుంది. మీరు కొంచెం ఆయిల్ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి, పర్లేదు. ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాము. మేము ఇలా చిన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాము కాబట్టి కొంచెం త్వరగా వేగిపోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఫ్లేమ్. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ లోకి ఆనియన్స్ వచ్చేసాయి. ఇలా అయితే చాలు, మరీ మాడిపోయినట్టు కాకుండా. కొంచెం చిటికెడు పసుపు వేయండి, ఆల్రెడీ మ్యారినేషన్ చేసేటప్పుడు వేస్తాము అన్న సరే ఇంకొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ సాల్ట్ మీ టేస్ట్ కి సరిపడా, అంటే చాలా తక్కువ మంది తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు, సో అలా ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే అంతకుముందు కూడా మనం మ్యారినేషన్ లో ఆల్రెడీ వేసి ఉంచుతాం కాబట్టి. ఒకవేళ మీరు మ్యారినేషన్ లో ఎక్కువ వేసి ఉంటే ఈ చికెన్ చేసేటప్పుడు తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము. సో సెపరేట్ గా మళ్ళీ మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు, ముందే మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ కి బాగా మసాలా పట్టేస్తుంది. అండ్ వాటర్ ఇప్పుడే యాడ్ చేయాల్సిన లేదు, చికెన్ లోని వాటర్ అంతా కొంచెం బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకోవచ్చు. ఈలోపు మీరు కొంచెం చికెన్ ఆనియన్స్ ఆల్రెడీ వేగి ఉన్నాయి కాబట్టి జస్ట్ అలా ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసేసి లిడ్తో ఒక 10 to 15 minutes అలా వదిలేస్తే చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో చక్కగా మగ్గిపోతుంది అనమాట చికెన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ యాడ్ వాటర్, సమ్ మోర్ వాటర్, అంటే మీ గ్రేవీకి తగ్గట్టుగా. సో నవ్ యూ కెన్ క్లోజ్ ద లిడ్ అండ్ వెయిట్ ఫర్ 10 to 15 minutes. అంటే మీరు సిమ్లో ఉంటే ఖచ్చితంగా 15 minutes పెట్టుకోండి, లేదు హైలో పెట్టుకుంటే లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 10 to 12 minutes. అండ్ మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. బాగా హైలో పెట్టేసినా మాడిపోతుంది. మీరు దగ్గర ఉండేటట్టయితే హైలో పెట్టుకోండి, లేదు కొంచెం రెస్ట్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కనుక సిమ్లో పెట్టేసుకుని ఫ్లేమ్ ఒక 15 minutes వదిలేయండి. చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది, చికెన్ కొంచెం మగ్గుతుంది. మినిట్స్ తర్వాత మేము మసాలా జార్లో వాటర్ వేసాము. మీకు చెప్పాను కదా సమ్ వాటర్ యాడ్ చేసుకోవాలని. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటే చికెన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చికెన్ నుంచి నీళ్ళు చాలా ఎక్కువే వచ్చాయి, సో దానికి సరిపడా ఇంకొన్ని యాడ్ చేసాము అంతే.
తర్వాత మీరు పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో లెస్ ఆయిల్ తోటి చికెన్ చక్కగా కుక్ అవుతుంది కూడా. సో ఎక్కువ ఆయిల్ తీసుకుని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఇలా తక్కువగా తీసుకుంటే కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లిడ్ పెట్టేసి ఇంకొక 5 to 10 minutes కుక్ అవనివ్వండి. నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. సో ఇక్కడే ఉండి నేను అబ్జర్వ్ చేస్తాను. సో మీరు కనుక రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఒక 10 minutes పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. చికెన్ అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ మీరు బటర్ నాన్స్కి, పుల్కాస్కి, రైస్కి, బిర్యానీ వేటిలోకైనా సెట్ అయిపోతుంది. ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా వస్తాయి. అండ్ దెన్ ఇలాగా మీరు చికెన్ లెస్ ఆయిల్తో ట్రై చేసి ఎలా ఉండిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.